నిజం చెప్తున్నాను, నువ్వు వచ్చాక నా జీవితంలో ప్రతి రాత్రి పున్నమి చంద్రుడే కనిపిస్తున్నాడు. ఇంకొకటి చెప్పనా? I love you, Nidhi. I love you, Nidhi. I love you, Nidhi. సారా, ఎందుకో నచ్చట్లేదు. I love you, Muddu. I love you so much. ముద్దు నువ్వే నా ముద్దు. మీకు కెప్టెన్ గా మీకు ప్రమోషన్ వచ్చేసింది. కెప్టెన్, ఎలాంటి సందర్భం వచ్చినా నన్ను వదిలిపెట్టారు కదా. నేను వదిలిపెడతానన్నా నువ్వు వదలనివ్వవు కదా. అవునవునవునవునవును, ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ఇలాగే గట్టిగా పట్టుకుంటాను. ఇంటికి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను ఇలాగే ఉంటాను. ఐ లవ్ యూ సార్. లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ డాక్టర్. అయిపోయింది. వాళ్ళ మనసుల్లో ఉన్నదంతా బయట పెట్టేశారు. ఇంకా ఉంటే దాని మెళ్ళో పడే 3 ముళ్ళు మన మెడకి ఉరితాడవుతుంది. తెప్పలో ఉన్న ఆ నిధికి ఇప్పుడు చితి మంట పెట్టే బాధ్యత నీదే. నిషా ఎక్కిచ్చింది అందుకదా మేడం. కర్ణాకి ఆ మత్తు దిగే లోపు మీరు ఆ గుడ్ న్యూస్ని నా చెవిన వెయ్యాలి. అయినా మీకు నా మీద లవ్ ఎందుకు వచ్చింది? లవ్వులో అంటూ వెంటపడినప్పుడల్లా ఇది లవ్ కాదు ఇన్ఫాక్చుయేషన్ అని చెప్పేవారు కదా. గుర్తులేదు, వదిలేనిది. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? గుర్తులేదా? అదంతా నాకు తెలియదు సార్. మీరిప్పుడే గుర్తు చేసుకుని నాకు చెప్పాలంతే. ఇక నుండి డాక్టర్ దగ్గర పేషెంటే కాదు, ఈ కెప్టెన్ అబద్ధం చెప్పకూడదు. ఇంకొకటి అడగనా? నా ఒళ్ళో పడుకోవాలని అడిగారు కదా మీరు. ఇది ఈ లవ్ లాంతర్ లాగానే, ఇన్ఫాక్చుయేషన్ అందులో వెలిగే ఒత్తి. నువ్వు ఆ ఒత్తిని పెంచి 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 చివరికి నన్ను లాంతర్లోనే కూర్చోబెట్టేశావు. మరి ఈ ఒత్తిని చూసి పారిపోవాలనుకున్నారు ఎందుకు? భయం వేసిందా? మగాళ్ళ కష్టం నీకేం అర్థం అవుతుంది? పోనీ కెప్టెన్. ఇది నువ్వు దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కోసారి మనసులో ఉన్న మాటే మర్చిపోతాను. నిన్ను చూస్తూ చూస్తూ
ఏదో చెప్పాలనుకుంటాను, ఏం చెప్పాలో మర్చిపోతాను. ఇది భయం కాదు, ప్రేమ, లవ్. నిజం చెప్పనా, నేనెవరిని ప్రేమించకూడదనే అనుకున్నాను. కానీ నిన్ను చూసిన తర్వాత నువ్వు తప్ప ప్రేమే లేదని అనిపిస్తుంది. నా లైఫ్లో పెద్ద కండిషన్ అంటే నేను పెళ్లి చేసుకోకూడదు. ఇది నీకు చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ చెప్పేలోపు మా నాన్నే మారిపోయారు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోమని పర్మిషన్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు నువ్వు నేను హాయిగా పెళ్లి చేసుకోవచ్చు. మనిద్దరం ఇప్పుడు కలిసే ఉండొచ్చు. రాత్రైంది, ఈ టైంలో ఈ ఊళ్ళో ఎవ్వరు వెతకడానికి రారు. ఒక పని చేస్తాను, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొని వస్తాను. ఏమైనా కానీ నువ్వు ఇక్కడే ఉండి అందరినీ చూసుకో. లేదు లేదు, నేను మీతో వస్తాను. వద్దు, ఈ ఊరు ఈ టైంలో సేఫో కాదో నాకే తెలీదు. నువ్వు ఇక్కడే ఉండు. అదంతా నాకు తెలీదు. ఏమైనా సరే ఇద్దరం కలిసే ఫేస్ చేద్దాం. సరే, ముందు మనం వెళ్ళి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. ఏ కారణానికి మనం ఈ టైంలో బయటికి వెళ్తున్నట్లు మన వాళ్ళకి తెలియకూడదు. ప్రేమలో పడి ఎప్పటికీ పైకి లేవలేనట్లుగా మీకు మీరే గొయ్యి తవ్వుకున్నారు. నిధి ఎప్పుడు అడుగునెక్కడో ఉండాలిరా. మీరు ఈ నిధిని ఎంత లోతుగా పెడతారో అంత సేఫ్.